ఇంతకుముందు పచ్చళ్ళంటే గుర్తొచ్చాయి ఆవకాయి, మాగాయి. ఇప్పుడైతే ట్రెండ్ మారిపోయింది. నాన్ వెజ్ పచ్చళ్ళు అయితే చాలా ఫేమస్ అయిపోయాయి కదా. అందులో ఈ చికెన్ పచ్చడి అయితే కాస్ట్ ఎంతైనా పర్లేదని బయట కొనుక్కొచ్చుకొని తింటున్నారు. అలా బయట కొనుక్కునే పని లేకుండా ఈజీగా కేజీ చికెన్ తో ఇలా పచ్చడి చేయండి, చాలా బాగుంటుంది. ఒక కేజీ చికెన్ అయితే తీసుకొని శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ పోయి డ్రైగా అయ్యేంత వరకు ఒక జాలి గిన్నెలో వేసి పక్కన పెట్టుకొని, తర్వాత ఒక కడాయిలో చికెన్ మొత్తాన్ని తీసుకొని ఉప్పు పసుపు వేసి చికెన్ అంతా కాస్త డ్రైగా వాటర్ అంతా పోయి ఫ్రై అయ్యేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. ఇక ఈ చికెన్ ఉడికేలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాం. నాన్ వెజ్ పచ్చళ్ళు ఏవి పెట్టినా సరే ఫ్రెష్ గా మసాలాలు దంచుకొని వేసుకున్నారంటే చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకున్న తర్వాత చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, కొన్ని జాజికాయ, ఇలాచి, ఇంకా షాజీరా, కొన్ని గసగసాలు వేసుకుని వీటన్నింటినీ కూడా గ్రైండ్ చేసుకుని పొడిగా మసాలాని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఈలోపు చికెన్ అంతా మనకి డ్రైగా ఫ్రై అయిపోయింది. ఇక దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోండి. కేజీ చికెన్ అయితే 3/4 కేజీ ఆయిల్ పడుతుంది మనకి. 3/4 కేజీ ఆయిల్ అయితే తీసుకున్నాను. పప్పుల ఆయిల్ తీసుకోండి. ఏ పచ్చళ్ళకైనా రిఫైన్డ్ ఆయిల్ బాగుండదు, పప్పు నూనె అయితేనే బాగుంటుంది. ఆయిల్ బాగా వేడైన తర్వాత చికెన్ని ఆయిల్లో వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. మరీ గట్టిగా ఉండేట్లుగా ఫ్రై చేసుకోకండి. కొంచెం ఇలా సాఫ్ట్గా ఉండేలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇదే ఆయిల్లో ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 4 స్పూన్లు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కేజీ చికెన్కి 4 స్పూన్లు అల్లం వెల్లుల్లి. గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకో స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, వాటన్నింటిని వేసుకొని ఇందులోనే ఒక 3 స్పూన్లు దాకా కారం, ఒక 2 స్పూన్లు ఉప్పు, ఒక స్పూన్ ఏమో ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా, ఒక 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకుని ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఉడికించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత ఒక 2 కాయల నిమ్మరసాన్ని ఒక రోజంతా ముక్కకి బాగా మసాలాలు పట్టేంత వరకు ఊర్నిచ్చిన తర్వాత మరుసటి రోజు వేడి వేడి అన్నంలో చపాతీలో తిన్నారంటే అద్దిరిపోతుంది. తప్ప